నేను మీ మిత్ర భయపడ్డాడు, అసెంబ్లీకి రావట్లేదు అని అన్నారు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేను డిస్మిస్ చేసే అర్హత రాజ్యాంగం స్పీకర్కు కల్పించింది అని అన్నారు. మరి ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎంత ముఖ్యమంటే మనిషికి ప్రాణవాయువు ఎంత ముఖ్యమో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యమే లేనట్లు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే డిస్మిస్ చేయొచ్చు అని మాట్లాడిన వారు, రావాలి కావాలి అని అన్నవారు, మరి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రేపు వస్తున్నారు. కూటమి నాయకులు కోరుకున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు. మరి నేను ఒక్కటే అడుగుతున్నా కూటమి నాయకుల్ని, అదేమిటంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు పదే పదే. మరి ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో సమయం కావాలి. ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో మాట్లాడడానికి సమయం ఇచ్చే దమ్ము కూటమి నాయకులకు, కూటమి ప్రభుత్వానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.